Hallelujah. 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 చర్చి వరకు కట్టబడుతున్నటువంటి వీటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ నామములో కట్టబడుతున్నటువంటి
ఒక్కరి బట్టి వందనాలు స్తోత్రం చేస్తున్నాం. ఆయన ప్రతి ఒక్కరి మీరు ఆదుకుంటున్నాను, ప్రతి కుటుంబం మీరు ఆశ్రయించినాయన. మరి ఎంతమంది అయితే ఆయన విద్యలో ఎడ్యుకేషన్లో ఉన్నారు, ఆయన పరీక్షలు రాయబోతున్నారు, బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాం. చదువుతున్న బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాం, పరీక్షలు రాయబోయే బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి మెడిసిన్ చదువుతున్నటువంటి బిడ్డలకు బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులకు, అదేవిధంగా బిడ్డలకు ఆయన వ్యవస్థలు మరి ఉద్యోగాలకు ఎవరైతే వెతుకుతున్నారో వారి వరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు కానటువంటి వారి వరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకో మీరు మాట్లాడుతుంటే నేను మీ తట్టు తిరుగుతాను సేవించిన దేవాలయం స్తోత్రమున్నాయన. ఉదయకాలం నీ పూర్ణాత్మతో నీ పూర్ణావస్థ మీ దేవుడైన యెహోవాను వేడుకున్నాడని నేను మీకు సహాయం చేసేసినట్టు ఉదయకాలంలో ఏం అవసరం ఉన్నాయో ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి. ప్రయాణం చేసే వారి కొరకు నేను ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఇంటి దగ్గర ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్ స్టడీస్ చేసే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, ఆశ్రయించండి. ఈ దినం అసలు ఏ వర్తమానం ఇస్తున్నాడు, ఆ వర్తమానాన్ని మీరు బట్టి ఫలింపజేయండి. మా ఆత్మల క్షేమాభివృద్ధి అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామములో మాట్లాడండి. ఈశ్వర పేరిట వాళ్ళ మీ అందరితో శక్తిగల నామంలో వందనాలు. ప్రస్తుతం నేను పాడబోయే పాట విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనం ఆధారంగా పాడబడిన పాట. ఆనందంగా యెహోవాని రూపాలని అన్ని కాలములందు కీర్తించారు. ఆయన చేసిన సమస్తమైన మేలకై మనం ఆయన కీర్తించాలి. అందరూ కలిసి ఈ పాట పాడాలి. Thank you.
మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పట్టణం. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈ పట్టణాన్ని పౌలు భక్తుడు ఏనాడు కూడా దర్శించలేదు. పౌలు యొక్క సహచరుడు ఎపఫ్రా కొలస్సీ పట్టణంలో సువార్తను ప్రకటించి అక్కడ సంఘమును స్థాపించారని నూతన నిబంధన పండితులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కనుక the founder of the Colossian church was the man of God, the servant of God, Epaphras. ఎపఫ్రా చాలా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి విశ్వాసి, ఆయన సేవకుడు, సహచరుడు, పౌలు యొక్క సహచరుడు. మరి పత్రిక రాయడానికి కారణాలు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత 50 దినాలు వారు వేచి ఉన్నప్పుడు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను వారు పొందారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సంఘం యెరూషలేము పట్టణంలో స్థిరంగా ఉంది. శ్రమలు వచ్చాయి. అపోస్తులందరూ కూడా చెదరగొట్టబడ్డారు. ఆ ప్రాంతాలకు వెళ్ళారు. క్రీస్తు సంఘం విస్తరించింది. శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖం, రోగాలు, అది కొన్ని పర్యాయాలు మనకు నష్టము, శాపము, దుఃఖాన్ని మాత్రమే కాదు, కొన్ని పర్యాయాలు మనకు ఆశీర్వాదాన్ని, ఆదరణను, ఆనందాన్ని కూడా కలగజేస్తాయి. ఎప్పుడైతే శ్రమలు వచ్చి సంఘం చెదిరిపోయిందో, అపోస్తలుడు కూడా చెదిరిపోయారు, ఆ ప్రాంతాలకు వచ్చారు. అందులో ఆశీర్వాదకరమైన సంగతి తోమా భక్తుడు మన భారతదేశానికి రావడం, మనకు సువార్త ప్రకటింపబడడం, మనం వినడం, అంగీకరించడం, ఈనాడు క్రీస్తు విశ్వాసులంగా జీవిస్తూ ఉన్నాం. ఆ శ్రమలు రాకపోతే ఈనాడు సంఘం విస్తరించి ఉండేది కాదు. యెరూషలేము పట్టణం వరకు పరిమితమై ఉండేది క్రైస్తవ్యం. అందుకే ఇట్టి శ్రమలు ఎన్నదగినవి కావు, ఈ శ్రమలు మీకు మహిమకరములు అని అన్నారు. మరి పౌలు భక్తుడు కొలస్సీ పట్టణాన్ని దర్శించకపోయినా ఈ పత్రికను రాస్తూ ఎపఫ్రా ద్వారా పంపించాడు సంఘానికి. ఏంటి రీజన్ అని అంటే, మొదటి శతాబ్దంలో సంఘానికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఏంటంటే విమత బోధలు. నేను ఇంతకుముందే గుర్తు చేశాను, సాతానుడు సంఘాన్ని 3 విధాలు బాధించాడు. ఒకటి, బోధకులను, విశ్వాసులను వాడు చంపడం ప్రారంభించాడు. సంఘంలో విశ్వాసుల జీవితాలు అనగా హతసాక్షులుగా మార్చబడుతున్నాడు. విత్ ద లైఫ్స్ హీ డిస్టర్బ్డ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, టు కిల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ద బిలీవర్స్. రెండవది లైస్, అబద్ధాలు. అన్ని అబద్ధాలు సంఘంలో ప్రవేశించాయి. దానికి టాప్ మోస్ట్ లై వచ్చేసి యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాలేదు.
ఆయన శవమును ఎవరో ఎత్తుకొని పోయారు. అది నేటికిని ప్రచారం ఉందని మనకు యోహాను సువార్తలో చూడవచ్చు. అంత మాత్రం కాకుండా యేసు ప్రభు మీద అనేకమైనటువంటి అబద్ధ బోధకులు అబద్ధ బోధలు బోధించడం ప్రారంభించారు. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ లిటరేచర్. ఆదిమ సంఘంలో ఫస్ట్ సెంచరీలో సంఘానికి ఏ విధమైన లిటరేచర్ లేదు. అంత దేవుని వాక్యం మాటల ద్వారా, ద వర్డ్స్, ఇట్ ఎక్స్పాండెడ్ విత్ ద వర్డ్స్, ఓరల్ ప్రొక్లమేషన్ అన్నట్టు. మాట ద్వారా సువార్త ప్రకటించడం, దాని ద్వారా విస్తరింపబడడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటి మార్కు సువార్తికుడు హి స్టార్టెడ్ రైటింగ్ ఫస్ట్ గాస్పెల్. ఎప్పుడైతే లిటరేచర్ సంఘంలో ప్రారంభించబడిందో అపవాది కూడా తన యొక్క కుయుక్తిని స్టార్ట్ చేశాడు, లిటరేచర్ వాడుకున్నాడు. అందులో ఒకటి గ్నాస్టిసిజం. ఏంటి గ్నాస్టిసిజం అంటే జ్ఞానాన్ని బోధించేవారు. వీరి బోధ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వము నిజమైనది కాదు, యేసుక్రీస్తు దేవుని కంటే కొంచెం తక్కువవాడు. ఈ లోక విమోచన కొరకు యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యం ఒకటే సరిపోదు. ఆయన పుట్టడం, జీవించటం, మరణించటం, తిరిగి లేపబడడం, అది కాదు, ఇంకా ఉన్నాయి. దేవుడు మనల్ని విమోచించాడంటే, విమోచించాలి అంటే యేసుక్రీస్తు ఒక్కడే కారణం కాదు. మరొక బోధ ఏంటంటే దేవత్వము, దేవుడు మానవులలో నివసించటం అసాధ్యం. సో దైవత్వము మానవత్వం ఎన్నడూ కూడా కలిసి నివసింపవు. దేవుడు మహాపరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు. అటువంటి సర్వోన్నతుడైన దేవుడు మట్టి దేహమైన, క్షణికమైన, తుచ్చమైన మానవుల్లో నివసించటం అసంభవం. అందుకే ఈ పాపభూయిష్టమైన ఈ భూమికి మధ్యలో కెరూబులు శరాపులతో దేవదూత గణముంది. వీరిలో ఒకడు యేసుక్రీస్తు, దూతలలో ఒకడు యేసుక్రీస్తు అని వారి బోధ. కనుక ఈ విధముగా బోధిస్తూ దేవదూత ఆరాధన, వర్షిప్ ఆఫ్ ఏంజల్స్, దేవదూతలను ఆరాధించేటువంటి ఒక ఆరాధన తీసుకుని వచ్చారు ఈ గ్నాస్టిసిజం వారు. అందుకే పౌలు ఈ బోధను ఖండిస్తూ ఈ కొలసి పత్రిక వ్రాసి ఎపఫ్రా ద్వారా సంఘానికి పంపించాడు భక్తుడైన పౌలు. అందుకే యేసుక్రీస్తు యొక్క నిత్య మహిమ అనగా నరావతారమునకు పూర్వం ఆయన తండ్రితో సమానంగా ఉండిన దేవుడు, దైవత్వం, సమస్త సృష్టికి సృష్టికర్త, ఆధారభూతుడైన, ఆది సంభూతుడైన, సంఘమునకు ఆయనే శిరస్సు అనేటువంటి మునగు సత్యాలు ఈ లేఖనం ద్వారా పౌలు కొలసి సంఘంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. సో జ్ఞానము కావాలి అని అంటే ఈ గ్నాస్టిక్స్ తెలియజేసినట్టుగా జ్ఞానము ద్వారానే మనం దేవుని సమీపించగలము అని అన్నారు. అందుకే పౌలు భక్తుడు కొలసి పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 3వ వచనంలో అన్నాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. కనుక ఇటువంటి హెరసి, ఒక విమత బోధ కొలసి సంఘంలో ప్రవేశించింది. ఈ హెరసికి సంబంధించి మీరు ఒకవేళ లేఖనాలు చూడగలిగితే నోట్ చేసుకోండి. ఈ పత్రిక భాగంలో 1వ అధ్యాయము 15వ వచనం నుండి ఆ హెరసిని ఖండిస్తూ భక్తుడైన పౌలు సంఘాన్ని ఏ రీతిగా బలపరిచాడో ఈ అధ్యాయాలు మీరు ఇంటికెళ్ళి ధ్యానం చేయవచ్చు. మీరు బైబిల్లోనే నోట్ చేసుకోవచ్చు. 1వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ తర్వాత 2వ అధ్యాయము 11వ వచనము, 16వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆ తర్వాత 2వ అధ్యాయము 20వ వచనం నుండి 23 వరకు. 2వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం.
ఆ తర్వాత 2వ అధ్యాయము 4వ వచనం, 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు, 3వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు, 2వ అధ్యాయము 10వ వచనం, 3వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. కనుక పౌలు భక్తుడు గుర్తు చేస్తూ మరి లేఖనంలో రాయబడినట్టుగా ఏ దైవత్వమైతే దాచబడిందో, మర్మమై ఉన్నదో, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత పౌలు భక్తుడు అన్నట్టుగా క్రీస్తు ద్వారా ఏ రీతిగా మనకు బయలుపరచబడిందో. సో ద మిస్టరీ విచ్ హ్యాస్ బీన్ హిడెన్ ఫ్రమ్ ఏజెస్ అండ్ ఫ్రమ్ జనరేషన్స్, బట్ నౌ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ బై ద లార్డ్ టు హిస్ సెయింట్స్ అన్నాడు. దేవత్వం యొక్క మర్మం కొన్ని యుగాల తరబడి, తరాల తరబడి దాచబడినటువంటి ఆ మర్మం యేసుక్రీస్తు ద్వారా మనకు అనగా పరిశుద్ధులకు అది ప్రత్యక్షపరచబడి ఉంది అని పౌలు అన్నాడు. కాబట్టి ఈ గ్నోస్టిసిజాన్ని పౌలు భక్తుడు ఖండిస్తూ ఈ పత్రిక రాశాడు. ఈ ఉదయకాలం ఒక వచనాన్ని ఆధారం చేసుకుని మీ ముందు దేవుని యందు గుప్తమై ఉన్న క్రీస్తు, మనకు ప్రత్యక్షపడిన క్రీస్తు ఏ రీతిగా దైవ ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడో కొన్ని ఆధారాలతో ఈ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. అందుకే పౌలు భక్తుడు అన్నాడు చూడండి 9వ వచనంలో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. ద ఇన్విజిబుల్ గాడ్ హ్యాస్ బీన్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ జీసస్ ఇన్కార్నేషన్. శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మనకు బయలుపరుచుకొని మన మధ్య నివసించెను. అందుకే కదా యేసు ప్రభు అన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, ఫిలిప్పుతో అన్నట్టుగా. ఆ తర్వాత తండ్రి చేస్తున్న కార్యాలే నేను చేస్తూ ఉన్నాను. తండ్రి మాట్లాడమన్న మాటలే నేను మాట్లాడుతున్నాను, నథింగ్ ఎల్స్. ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్. నేను తండ్రి యందు నేను ఏకమై ఉన్నాం. శిష్యులందరూ వెళ్ళిపోతూ ఉండగా ప్రభు అన్న మాటలు, మీరందరూ వెళ్ళిపోయినా కూడా నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. కనుక ఈ కొలస్సీ పత్రికలో పౌలు భక్తుడు ఈ మాట చాలా డీపెస్ట్ వర్డ్, డాక్ట్రినల్గా థియలాజికల్గా చాలా డీపెస్ట్ వర్డ్ సెంటెన్స్ పౌలు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. సో మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, ఈ సంఘ స్థాపకుడు ఎపఫ్రా, పౌలు భక్తుడు కాదు. ఈ పత్రిక చెరలో నుండి వ్రాస్తున్నాడు పౌలు. ఈ పత్రికను వ్రాసి గ్నాస్టిసిజం యొక్క దుర్బోధను ఖండిస్తూ ఈ పత్రికను కొలస్సీ సంఘానికి ఎపఫ్రా ఫౌండర్ ద్వారా పంపిస్తున్నాడు భక్తుడైన పౌలు. ఈ పత్రికలో కీ పీపుల్, చాలా ప్రాముఖ్యమైన ప్రజలు ఎవరంటే పౌలు, తిమోతి, తుకికు అన్నటువంటి వ్యక్తి, ఒనేసిము, అరిస్టార్కస్, ఆ తర్వాత మార్కు, ఎపఫ్రా అనేవారు ఈ సంఘంలో, ఈ పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, 9వ వచనాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఫర్ ఇన్ క్రైస్ట్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ డైటీ లివ్స్ ఇన్ బాడీలీ ఫామ్. యేసు క్రీస్తునందు, సో ఆల్ ఆఫ్ గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్ హ్యూమన్ బాడీ, ఫర్ ఇన్ హిమ్ డ్వెల్స్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ ద గాడ్ హెడ్ బాడీలీ. దేవుని యొక్క సర్వ పరిపూర్ణమైన ఆయన రూపం, ఆయన స్వరూపం యేసుక్రీస్తునందు నివసించుచున్నది. దెర్ ఈజ్ నో నీడ్ ఎక్స్పెక్ట్ గాడ్, దెర్ ఈజ్ నో నీడ్ హ్యావింగ్ ద డిజైర్ టు సీ గాడ్. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఇక చూడవలసిన అవసరం లేదు. ఎందుకు అని అంటే, అందుకే పౌలు అన్నాడు గలతీ పత్రికలో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను.
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అదృశ్య స్వరూపాన్ని యేసుక్రీస్తునందు బయలుపరిచాడు. మాకు తండ్రిని కనపరచమని ఫిలిప్ అడిగినప్పుడు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఏమండి, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. అసలు దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు మీరు నా కొరకు కట్టను ఉద్దేశించిన మందిరం ఏ పాటిది? ఇదిగో సర్వంతర్యామి అయిన దేవుణ్ణి 4 గోడల మధ్య బంధించగలమా? అయితే ఇక్కడ ఒక విషయం, మరి కట్టుతున్నామే, కట్టబడ్డాయే, మరి ఏంటి అని అంటే, ఆ సర్వోన్నతుడైన దేవుడు మన కొరకు ఆయన సంకుచితుడైపోయాడు. సంకుచితుడు ఇన్ సెన్స్ నాట్ ది నారో మెంటాలిటీ. ఆయన మన కొరకు సింక్ అయిపోయాడు. అది టు ఎక్స్పాండ్ ద మైండ్ ఆఫ్ హ్యుమానిటీ. దేవుడు తను తానుగా చాలా సింక్ అయిపోయాడు. ఇది అండి త్యాగం అంటే. ఇది త్యాగం. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి పట్టజాలదు మందిరాలు, కానీ మన కొరకు మనతో నివసించడానికి ఆ దేవుడు మనలో ఒకటిగా కావలసి మన స్వరూపాన్ని ధరించవలసి వచ్చింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యాహ్వే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కనుక ఆయన ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఇంకా వై అగైన్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ గాడ్, అబౌట్ గాడ్, దేవుని గురించి, దేవునితో కూడినటువంటి విషయాలు ఎందుకు? ఇక ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. అండ్ గాడ్ సెండ్ ఫోర్త్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ టు రివీల్ హిమ్సెల్ఫ్ to the humanity. And this is the great doctrinal statement here. And it gives a deepest philosophy, a deepest psychology, deepest theology and everything else. అన్నీ కూడా ఈ వాక్యంలో మనకు పౌలు భక్తుడు రివీల్ చేస్తూ ఉన్నాడు. అరే బాబు, జ్ఞానం కాదు, ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం, అసలు జ్ఞానమై ఉన్న క్రీస్తును నువ్వు కలిగి ఉండాలి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో మనకు బయలుపరచబడిన ఆయన యొక్క ఇమేజ్ ఏంటి? దేవుని ఇమేజ్ మనందరికీ తెలుసు. ఆయన ఆత్మ. యేసుప్రభు సమరస్త్రోతో అన్నట్టుగా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. సో క్రిస్టియానికి ఐడియల్ వర్షిప్ లేదు. వి డోంట్ హ్యావ్ ఐడియల్ వర్షిప్. చాలామంది మేము చేస్తూ ఉన్నాం, ఇంకా మనం దానికి ఏమీ మాట్లాడడానికి వీలు లేదు. అది మన వివేకానికి, విఘ్నతకి దేవుడు వదిలేస్తూ ఉన్నాడు. విగ్రహాలను పూజించేది చనిపోయిన వారిని, ప్రతిమలను పూజిస్తామని. యేసు ప్రభు చనిపోయాడు కానీ తిరిగి లేపబడ్డాడు. ఈ భూమి మీద మానవ చరిత్రలో ఖాళీ సమాధి యేసు ప్రభు సమాధి ఒకటే. ఇంకా అందరూ మరణించిన వారే. ఇంకా మరణం రుచి చూడకుండా కొనిపోబడిన వారు హనోకు, ఏలియా, వారు అలాగైతే. ఇటువంటి అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఐడియల్ వర్షిప్. ఎవరైనా కావచ్చు. అసలు యేసు ప్రభు ప్రతిమలను కూడా మనం, ఆయన చిత్రపటము కాదు, ఆయన మనిషి చేత రూపించబడిన ఏదో ఆయిల్ పెయింట్స్ కానీ లేకపోతే ఒక రాతిలో ఆయన ప్రతిమను చేసి ఆయనను చెక్కేంత స్థితి మనకు లేదు. జీసస్ ఈజ్ లివింగ్, ఈజ్ స్పిరిట్. గాడ్ ఈజ్ స్పిరిట్, ఈజ్ లివింగ్. ఆయన ఆత్మ, ఆయన జీవిస్తూ ఉన్నాడు. జీవించేవానికి ప్రతిమలు ఎందుకండి, చిత్రపటాలు ఎందుకు? మనం తీసుకుంటున్నాం కదండి అది ఇదంటే. నువ్వు మనిషిలో మనం, ఆయన ఇంకా మనం జీవిస్తున్నాం, మరణించలే. ఆయన మరణించి సజీవుడైన వాడు. కనుక ఇటువంటి దేవుణ్ణి మనకు బయలుపరిచిన యేసుక్రీస్తు, అసలు ఈ దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలు గమనిస్తాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో
యోహాను భక్తుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆర్ వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్. ఒకటి, చాలా ఉన్నాయి దేవుని గురించినటువంటి విషయాలు. ఆయనను మనం తెలుసుకోవాలంటే మచ్చుకు సమయాన్ని బట్టి మూడింటిని నేను మీ ముందు ఉంచుతున్నాను. నంబర్ 1, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. ఇంకా చాలా డైరెక్ట్ వర్డ్స్ అండి, ఇది డైరెక్ట్ కొటేషన్. దేవుడు ప్రేమ స్వరూపి. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. దేవుడు ఆత్మ గనుక ఆయన స్వరూపాన్ని ఈ రీతిగా పోల్చలేము, కానీ ఆయన మనసు ఎటువంటిదో మనకు బైబిల్ ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఏంటి దేవుడు అంటే ఆయన ప్రేమ స్వరూపం. ఆయన స్వరూపం ఎటువంటిదంటే ప్రేమ స్వరూపం. అందుకే ప్రేమకు ప్రతిరూపం ఆయన, ప్రేమించే దైవం ఆయన. తండ్రి అయిన వాడు ఆయన, ప్రేమకు ప్రతిరూపం, మనము ప్రేమించే దైవం ఆయన. గాడ్ ఈజ్ లవ్, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ అది, ఆయన యొక్క స్వభావ లక్షణం, ఆయన స్వరూపం. రెండవది, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. ఇన్ హిమ్ దెర్ ఇస్ నో డార్క్నెస్ ఎట్ ఆల్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. రెండవది, ఆయన వెలుగై ఉన్న దేవుడు. మూడవది, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక దేవుని స్వరూపాన్ని గురించి ఆయన వ్రాసాడు. 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడింది. గాడ్ ఈజ్ హోలీ. అందుకే అన్నాడు, బట్ యాజ్ హీ హూ కాల్డ్ యూ ఈజ్ హోలీ, యూ ఆల్సో బీ హోలీ ఇన్ ఆల్ యువర్ కాండక్ట్. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లైట్ అండ్ గాడ్ ఈజ్ హోలీ. ఈ 3 స్వభావాలు, ఈ 3 లక్షణాలు యేసుక్రీస్తునందు ఎలా దేవుడు మనకు బహిర్గతం చేశాడో, బయలుపరిచాడో, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవుడు ప్రేమ స్వరూపి అన్నట్టుగా, దేవుడు వెలుగై ఉన్నట్టుగా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్టుగా, యేసుక్రీస్తులో ఈ లక్షణాలు, ఈ సుగుణాలు ఎలా గుప్తం చేయబడి మనకు రివీల్ చేయబడ్డాయో ఆధారాలు సువార్తల్లో మనం గమనిస్తాం. మొట్టమొదటిది, దేవుడు ప్రేమ స్వరూపి. ఓ మారు లూకాసు వార్తలోనికి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. యేసు ప్రభు చాలా గొప్ప అద్భుతాలు చేయటం మాత్రం కాకుండా ఆయన మౌనంగా కూడా కొన్ని కార్యాల ద్వారా దేవుని ప్రేమను, ఆయన స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు పోసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. యేసు ప్రభు సీమోను ఈ మాట ఎవరితోనూ చెప్పలేదు, తన ప్రక్కన వారితో కూడా డిస్కషన్ చేయలేదు, యేసు ప్రభుతో కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు, పోనీ ఆ స్త్రీతో కూడా ఏదైనా అబ్జెక్షన్ చేశాడంటే చేయలేదు. సీమోను తన మనసులో ఇవన్నీ అనుకుంటూ ఉన్నాడు.
చూడండి, తనలో తాను అనుకునేను 40వ వచనంలో, అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. చాలా హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడండి. హృదయము అందులోని సమస్తాన్ని ఎరిగినటువంటి ప్రభు యేసు ప్రభు. అందుకే ఆయన సర్వంతర్యామి, ఆమ్నిషియంట్. డాక్ట్రినల్గా దేవుని యొక్క సుగుణాలు ఒకసారి బైబిల్ అంతటిని వెతికి చెప్పగలిగితే 3. ఆయన సర్వంతర్యామి, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రెసెంట్, ఆమ్నిపొటెంట్. ఆయన ఎక్కడ చూసినా ఉన్నాడు. ఆయన సమస్తంలో ఉన్నాడు. భూమి మీద కాదు, ఆకాశం మహాకాశం సమస్తం ఆయన విస్తరించిపోయాడు. సమస్తమును ఆయనను గురించి బోధించుచున్నది అని అన్నాడు. కనుక యేసు ప్రభును భోజనానికి పిలిచినటువంటి ఈ పరిచయులలో ఒకడు స్త్రీ రాగానే చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఇంకా టైటిల్ పెట్టాడు, స్త్రీ పేరు తెలియదు కానీ పాపాత్మురాలు అన్నాడు. అతను పరిసయుడు. అసలు పరిచయులు సుంకర్లతో కానీ లేకపోతే పాపులతో కానీ అన్యులతో కానీ వారు సహవాసం చేయరు. అందుకే సపరేట్ సెక్ట్ అది. ఈ పరిచయుల్లోనే యేసుక్రీస్తు చాలా ప్రశస్తమైన వాడు, రబ్బీ. ఇంకా వీరు చాలా ప్రత్యేకంగా ఉంటారు. అటువంటి రబ్బాయి, అటువంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన యేసుక్రీస్తు ఓ పాపాత్మురాలు వచ్చి పాదములు పట్టుకోడి కార్యమంతా చేస్తుంటే చాలా ఇబ్బంది ఫీల్ అయిపోయాడు. యేసుక్రీస్తు అంత గుర్తించి ఒక మాట చెప్పాడు, ఒక చిన్న ఉపమానం చెప్పాడు. తలాంతులను గురించి చెప్పాడు. ఎక్కువ తలాంతులు అప్పున్న వాడిని క్షమించాడు, తక్కువ తలాంతులు ఉన్నవాడిని కూడా క్షమించాడు. వీరిలో ఎక్కువగా క్షమించబడ్డాడంటే ఎక్కువగా అప్పున్నవాడే అన్నాడు. ఆ స్త్రీ వైపు తిరిగి యేసు ప్రభు ఆ పరిచయానికి ఒక లెసన్ నేర్పించాడు. ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు కంపారిజన్ చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఓ గొప్ప పరిచయునితో ఓ పాపాత్మురైన స్త్రీని కంపేర్ చేస్తూ ఉన్నాడు. అంతవరకు అతను అనుకున్నాడు నేను చాలా పరిశుద్ధుడను అని. అంతవరకు అనుకున్నాడు నేను ధర్మశాస్త్రం ప్రకారం జీవించేవాడిని. అంతవరకు అనుకున్నాడు మేము చాలా సపరేట్ సెక్ట్ అనుకున్నాడు. అని యేసు ప్రభు కంపారిజన్ చూడండి. నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నువ్వు నా పాదములను నీలియలేదు కానీ ఏమో తన కన్నీళ్లతో నా పాదములను తడిపెను, తన తల వెంట్రుకలతో తుడిచెను. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొని చునే ఉన్నది. నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసాను. ఈమె విస్తారముగా ప్రేమించను కనుక ఈమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. అసలు ఆమె యేసును ప్రేమించడానికి కారణం ఏంటంటే నేను ఒక మాట చెప్పుతున్నా. అందుకే యోహాను సువార్తలో యోహాను పత్రికలో యోహాను సువార్తికుడు ఒక మాట అంటాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఏమన్నాడు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఈ స్త్రీ విస్తారంగా ప్రేమించిన దానికంటే నేను విస్తారంగా ప్రేమించాను ఆవిడని. అది మనం ప్రభువును ప్రేమించామనేది కాదు. ఎప్పుడు ప్రేమిస్తున్నాం? మనల్ని క్షమించిన తర్వాత ఆయనను ప్రేమించడం ప్రారంభించాము. దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసా? మనము పాపులమై ఉండగానే, మనము భక్తిహీనులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించాను. అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు నిదర్శనం తన కుమారుని ఇచ్చాడు. ఆ స్త్రీ వైపు చూసి ప్రభు అన్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆమె ప్రేమించిన దానికంటే నేను ప్రేమిస్తున్నాను. ఐ అలౌ హర్ టు టచ్ మై ఫీట్, ఐ అలౌడ్ హర్ టు అనాయింట్ మీ, ఐ అలౌడ్ హర్ టు కిస్ మై ఫీట్. పాపాత్మురాలు నేను అలవ్ చేశానంటే నేను ఆవిడని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాను. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఆమె పాపాలను సహిస్తుంది క్రీస్తు ప్రేమ.
ఆమె పాపాలను భరిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ సహించాడు. అవునండి, అందుకే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, ప్రేమ స్వరూపి అయిన దేవుడు యేసుక్రీస్తునందు ఆయన ప్రేమ స్వరూపాన్ని మనకు బయలుపరిచాడు. The image of God's love, it has been revealed in Jesus Christ, and that's why we must realize and recognize that God is love. Jesus too is love. మనల్ని ప్రేమించడానికి కారణం, దేవుడు మనల్ని ప్రేమించడానికి కారణం కుమారునిచ్చాడు. క్రీస్తు మనల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఆయన మన పాపాలను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమ ఆయనది! లూకాసు వార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుని సంఘటన యేసుప్రభు గుర్తు చేస్తూ 30-35 వచనాల్లో లూకాసు వార్త చూడండి, 10వ అధ్యాయము 33వ వచనం నుండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరిపోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేరాలను తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుమో, నీవింకేమైనాను ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చి అది నీకు తీర్చేదనని అతనితో చెప్పాను. దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ లవ్. యాజకుడు వెళ్ళాడు, చూశాడు, నో లవ్, బట్ హీ న్యూ ద లా. లేవీయుడు వెళ్ళాడు, చూశాడు, వెళ్ళిపోయాడు, నో ప్రేమ. ఇక్కడ గమనించాలి, ధర్మశాస్త్రం ఎరిగని సమరయుడు అక్కడికి వెళ్ళి ధర్మశాస్త్ర క్రియలు చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరం. అందుకే యేసుప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి అలాగ చేయమన్నాడు. యేసుప్రభు ఆ స్త్రీని అలౌ చేయటంలో ఆమెను ప్రేమించాడు యేసుప్రభు. దేవుని బిడ్డలారా, మనం పాపులమై ఉండగా క్రీస్తు మనలను ప్రేమించాడు అనంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ స్వరూపము యేసుక్రీస్తు ద్వారా మనకు రివీల్ చేయబడి మనకు రుజువు చేశాడు. ఈ ప్రేమ ఎంతవరకు అండి? యోహాను సువార్తలో ఒక మాట ఉంది చూడండి, యేసుక్రీస్తు ఎంతవరకు ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి, అండర్లైన్ చేసుకోండి, బై హార్ట్ చేసినా ఇంకా మంచిదే, వారిని ఎంతవరకు ప్రేమించాడంట? ఎంతవరకు చెప్పాలి? ఎంతవరకు? అంతము వరకు అండి. మధ్యలో విడిచిపెట్టే ప్రేమ కాదు ఇది. దేవుని బిడ్డలారా, క్రీస్తు మనల్ని ప్రేమించాడు పాపులమై ఉండగానే. పాపులమైన మన కొరకు అని ప్రాణమే పెట్టాడు. నా కొరకు ప్రాణం పెట్టాడని మనం అంగీకరించాం. ఎంతవరకు ప్రేమిస్తున్నాడు ఆయన? అంతము వరకు. ఆయన ప్రేమ శాశ్వతమైనదండి. ఆయన ప్రేమ చిరకాలం ఉండేది. ఆయన ప్రేమ అనంతమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైన. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనము మధ్యలోనైనా ప్రేమను విడిచిపెడతామేమో కానీ ఆయన మాత్రం మనల్ని ప్రేమించుటలో మరిచిపోడు, విడిచిపెట్టాడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవత్వము యొక్క ప్రేమ స్వరూపము క్రీస్తునందు సమస్తము మన కొరకు ప్రత్యక్షం చేయబడి ఉన్నది. రెండవది చూచాం, ఆయన వెలుగు అని. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాం, దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకే యేసుప్రభు చెప్తూ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట చూసాం, గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం కొన్ని వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, అనగా యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను, యేసు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసు మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలగలేదు, యేసులో జీవం ఉండెను,
ఆ యేసు జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఆయన వాక్యం అన్న చోట యేసు అని పదం పెట్టి నేను చదివాను. అదే మాట 14వ వచనంలో చదువుదామా? చూడండి. ఆ వాక్యం అనగా యేసు దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, సమస్తము కలగజేసిన వాక్యము, ఆ వాక్యమైన యేసు శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. అదే దిస్ ఈజ్ అన్ యూనివర్సల్ గాస్పల్. అందుకే మరలా గుర్తు చేస్తున్నాను నేను, ఇది సార్వత్రికమైన సువార్త. గ్రీకు వారికి జ్ఞానం చాలా ఇష్టం. ఆల్వేస్ దే సర్చ్ ద న్యూ థింగ్స్. కొత్తది కావాలి, దేవుడు కొత్తడు కావాలి, దేవుని గురించిన విషయాలు కొత్తవి కావాలి. అందుకే ఏథెన్స్ పౌలు అక్కడికి వెళ్ళాడు, చాలా విషయాలు చెప్పాడు. కొత్తగా నేను సంతోషించి వెళ్ళిపోయారు, విసుగుపడ్డాడు. ఆల్వేస్ దే వాంట్ ఎ న్యూ థింగ్. కొత్తది ఏదైనా ఉంటే చెప్పు, కొత్త విషయాలు, కొత్త దేవుడు ఎవడైనా ఉన్నాడా? ఆ కొత్త వాడిని గురించి తెలుసుకుంటారు, కొన్ని రోజులు చూస్తారు, పక్కకు పెడతారు ఆయన. అందుకే కొత్తదొక విత్త పాతదొక రోత అన్నట్టు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి, అరే బాబు ఇంకా దేవుళ్ళ గురించి ఆలోచించొద్దండి, ఇదిగో యేసు అన్న దేవుడు వచ్చేసాడు అని అన్నాడు. ఎలా? శరీరధారి కృపాసక్తి ఎవరైనా దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, సమస్తాన్ని కలగజేశాడు ఆయన. ఈయన జ్ఞానము అని అన్నాడు, సబుద్ధి జ్ఞాన సర్వ సంపద. జ్ఞానమై ఉన్న యేసు అనగానే వారికి కొంచెం అలర్ట్నెస్ వచ్చేసింది. ఎందుకంటే జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు కదా. దే నీడ్ ఆల్వేస్ టు నో ద డీపెస్ట్ థింగ్స్ అబౌట్ నాలెడ్జ్. దే వాంటెడ్ టు నో అబౌట్ ద విజ్డమ్ ఆల్వేస్, ద థింగ్స్ ఆఫ్ ద అండర్స్టాండింగ్. వివేచన, జ్ఞానం, తెలివిని గురించిన విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటారు, పక్కకు పెడతారు. ఇక పౌలు అన్నాడు, యోహాను ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపన్నుడు. సో దేవుడు వెలుగు, ఆ వెలుగు క్రీస్తునందు మనకు బయలుపరచబడింది. యోహాను సువార్త చూడండి, యేసు ప్రభు క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమున వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుడు వెలుగై ఉన్నాడు అని ప్రవచింపబడిన లేఖనాలే వెలుగై ఉన్న దేవునిలో మర్మమై ఉన్న యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఆ వెలుగును మనకిచ్చి మనల్ని ఏం చేశాడు? జీవపు వెలుగుగా చేశాడు. ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులకు జీవమై ఉన్నది. దిస్ లైట్ ఈజ్ లివింగ్ లైట్. ఇప్పుడు మనకున్నటువంటి ఎల్ఈడి కానీ, హాలోజన్ కానీ, లేకపోతే మామూలు బల్బ్స్ ఏవైనా కూడా ఈ లైట్ను వీ కెన్ ఆపరేట్. స్విచ్ ఆఫ్ చేసామంటే ఆగిపోదు, చీకటి అయిపోదు. కానీ దేవుడు మనలో పెట్టినటువంటి, మనకిచ్చిన ఈ జీవపు వెలుగు చీకటి కావాలంటే నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది. మనల్ని వెలిగించిన దేవుణ్ణి మనము ఆయనను వెంబడించకపోతే చీకటి అయిపోతాం. ఎవడు నన్ను వెంబడిస్తాడో, ఎవడు నాకు లోబడతాడో, ఎవడు నాకు విధేయత చూపుతాడో వాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ప్రేమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తునందు నివసించుచున్నది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ అయి ఉన్న దేవుడు యేసుక్రీస్తు ద్వారా స్వరూపిగా మన వద్దకు వచ్చాడు. ఆయన ప్రేమ ఏంటో చూపించాడు. రెండవది, దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నేను లోకమునకు వెలుగును, నేను తండ్రి ఏకమై ఉన్నాం. మరి ఈ వెలుగును ఎలా ప్రసాదించాడు? ఒకసారి లూకాసు వార్త చూడండి, 17వ అధ్యాయంలో. లూకాసు వార్త 17వ అధ్యాయం ఒక మంచి ఎగ్జాంపుల్. ఆయన ఇచ్చినటువంటి వెలుగు గమనించండి. 18వ అధ్యాయం
లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి. ఆయన ఎరికో పట్టణమును సమీపించినప్పుడు ఒక గురిటివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమాడు కొనుచుండెను. జనసమూహం దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడని యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడిగగా వాడు, ప్రభువా, ఐ వాంట్ టు సీ లైట్, నేను చూపు పొందగోరుచున్నాను. ఐ నీడ్ ఎ సైట్. యేసు చూపు పొందుమని విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుతూ ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ప్రేమ స్వరూపి అయిన దేవుడు, వెలుగు అయి ఉన్న దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు బయలుపరుచుకొని ఆ వెలుగును మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అంధత్వంలో ఉన్న మనకు మనోనేత్రాలు కూడా తెరిచాడు ఆయన. పౌలు భక్తుడు, చూపు ఉంది కానీ మనోనేత్రాలు లేవు. ధర్మశాస్త్రం ప్రకారం నేను చాలా చూపు పొందిన వాడిని అనుకుంటున్నాడు, కానీ యేసు ప్రభు అతని మనోనేత్రాలు తెరిచాడు. ఇక్కడ గుడ్డివాడు, ఫిజికల్గా వాడు గుడ్డివాడే. యేసు ప్రభు వాని దగ్గరికి సమీపించి ఒక మాట అంటూ ఉన్నాడు, చూపు పొందుము, చూపు, నీకు ఏది కావాలో దాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెలుగైన దేవుడు యేసుక్రీస్తునందు మనకు వెలుగు ప్రసాదించాడు. అది భౌతిక సంబంధమైన చూపు కావచ్చు, ఆధ్యాత్మికమైన సంబంధమైన చూపు కావచ్చు. మునుపు దూరస్థులం, అందులం. మునుపు నిరీక్షణ లేని వారం, అందులం. మునుపు మనకు వాగ్దానం లేదు, అందులం. మనము దేవుడు లేని వారం, అందులం. అంటే దేవుడు ఉన్నట్టుగా ఆరాధించాము, కానీ నిజ దేవుని కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా దేవుడు నాకు ఇప్పుడు నిజమైన దేవుని ప్రసాదించాడు. నిజమైన దేవుని నేను ఆరాధిస్తూ ఉన్నాను. నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. గుడ్డితనము నుండి, ఆధ్యాత్మిక అంధత్వములో నుండి దేవుడు నన్ను ఆధ్యాత్మికమైన వెలుగులోనికి నన్ను తీసుకుని వచ్చాడు. నిజ దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా నేను ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా, హీస్ లైట్, హీ మేడ్ us living light, and let us walk with Jesus, having this wonderful eternal light. మూడవదిగా పేతురు భక్తుడు మొదటి పత్రికలో తెలియజేసినట్టుగా ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తులో ఈ పరిశుద్ధత ఏమైనా ఉందా అని మనం గమనిస్తే ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. నేను సత్యమునే చెబుతున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నోట్ చేసుకోండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. హెబ్రీ గ్రంథకర్త చాలా క్లియర్గా ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక. ఎవరి పరిశుద్ధుడు? దైవత్వం యొక్క సర్వ పరిశుద్ధత యేసుక్రీస్తునందు దేవుడు మనకిచ్చాడు, బయలుపరిచాడు. ఎంత పరిశుద్ధుడైనా, ఎంత పాపం లేనివాడైనా. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైనవాడు. మన దేవుడు పవిత్రుడు. ఆయన మన దేవుడు నిర్దోషి, మన దేవుడు నిష్కల్మషుడు, మన దేవుడు పాపులలో చేరనివాడు. అందుకే పరిశుద్ధత అంటేనే ఈ గ్రీకు భాషలో హగియస్ అన్నారు. ఆ పేరుకు అర్థం ఏంటంటే డిఫరెంట్ అని. యేసు చాలా ప్రత్యేకమైన వాడు. క్రైస్తవులు పరిశుద్ధులు అంటే ప్రత్యేకమైన వారు అని. ఆయన పాపంలో నుండి ప్రజలను విమోచించి తన వారినిగా చేసుకున్నాడు. ఆయన వీఆర్ డిఫరెంట్ పీపుల్. అందుకే ఆయన మనలను పరిశుద్ధులనుగా చేశాడు గనక మన దేవుడు పరిశుద్ధుడు అయినట్టు మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు కొలసీలకు రాసిన ఈ పత్రికలోని మర్మమైన ఈ విషయం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కొలసి సంఘానికి మనకును బయలుపరుస్తున్నాడు. చూడండి, కొలసి పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన సర్వ పరిపూర్ణత, ఆయన ప్రేమ కలిగిన వాడు. క్రీస్తునందు దేవుడు మనకు ప్రేమను చూపాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధులనిగా చేశాడు. కనుక మనం ఇప్పుడు ప్రేమకు పాత్రులం, ఆయన వెలుగుకు పాత్రులం, ఆయన పరిశుద్ధతకు పాత్రులం. దైవత్వం యొక్క ద ఇన్విజిబుల్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ బాడీలీ ఇన్ జీసస్ క్రైస్ట్. అదృశ్యుడైన ప్రేమ స్వరూపి, అదృశ్యుడైన వెలుగు, అదృశ్యుడైన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ద్వారా మనకు తన ప్రేమను, తన వెలుగును, తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తాం. నో మోర్ డౌట్స్, నో మోర్ హెరసీస్, నో మోర్ ఫాల్స్ టీచింగ్, నో మోర్ ఫాల్స్ ఫెయిత్, నో మోర్ ఫాల్స్ హోప్, నో మోర్ ఫాల్స్ ఫెలోషిప్. అండ్ వీ హ్యావ్ అ ఫెలోషిప్, హోప్, లైఫ్, లవ్, హోలీనెస్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవుని గురించిన ఏ సంశయాలు ఇక మనకొద్దు. యేసు క్రీస్తునందు దేవుడు మనకు 100 మోర్ దెన్, దెర్ ఈస్ నో పర్సంటేజ్. దేవుడు సంపూర్ణంగా క్రీస్తునందుకు మనకు బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ప్రభువా, నీ ప్రేమ, నీ వెలుగు, నీ పరిశుద్ధత నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. అటువంటి స్థితిని కలిగిన వారు ఆయన సన్నిధిలో మనం సజీవులంగా ఆయనను ఆరాధిస్తున్నాం. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన ప్రేమను తెలియక, ఆయన వెలుగులో లేక, ఆయన పరిశుద్ధత లేక అనేకులు ప్రాణాలు కోల్పోతున్నారు నేటి కాల పరిస్థితుల్లో. కొన్ని నిమిషాలు మనం అందరం లేచి నిలబడి ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తామా సంఘంగా. ప్రభు పేరిట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈనాడు మరి దేవుడు మనల్ని సజీవ లెక్కలో చేర్చాడు. ఎందుకునో మరి ప్రాణాలు కోల్పోతున్న అనేక బిడ్డలు, ఓ మై గాడ్, చనిపోతున్న వారి పరిస్థితి ఒకటైతే తమ వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్న బిడ్డలు మరికొంతమంది. ప్రభును మొరపెడతాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మానవులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. దేవునికి సాధ్యము కానిది ఏది లేదు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డలారా. ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రైజ్ ద లార్డ్. వ్యాక్సిన్ రిలీజ్ అయింది, ప్రైజ్ ద లార్డ్. మెడికేషన్ జరుగుతుంది, ప్రైజ్ ద లార్డ్. సైంటిస్ట్, డాక్టర్స్ వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు, దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా ప్రభు వైపు మన హృదయాలు ఎత్తుదాం, ప్రభుని అడుగుదాం. మన పాపము మనం ఒప్పుకుంటూ, దేశంలో ప్రజల పాపాలను మనం ఒప్పుకుంటూ, దేవా మాకు సహాయం చేయను. దేవా, ఈ భయాందోళనకరమైనటువంటి పరిస్థితులను దూరం చేయండి నాయన. మరి కొంతమంది బోధకులు బోధిస్తున్నారు, గ్రంథాలు రాస్తున్నారు, ఇది యేసుక్రీస్తు 2వ రాకడకు ప్రారంభమయ్యే సంవత్సరం అని. దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు. అయితే మనం ఆయన బిడ్డలం, ఆయన ప్రజలం. ఈనాడు మనల్ని సజీవ లెక్కలో చేర్చాడంటే వారి కొరకు మనల్ని ప్రార్థించమని దేవుడు ఏమైనా కోరుతూ ఉన్నాడేమో. ప్రార్థన చేద్దాం. ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రభా, మరి నీ ప్రేమను నాయన రివీల్ చేయి, నీ వెలుగును లోకంలో రివీల్ చేయి ప్రభా. నీ దివ్యమైన పరిశుద్ధతను ప్రభా, ప్రాణాలు కోల్పోతున్న వారిని కోల్పోతున్న వారు ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డలారా. దేవుడు అద్భుతం చేయాలి, ఆశ్చర్యకరమైన కార్యం చేయాలి. సంఘం ప్రార్థిస్తే చాలు. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, పాడదాం. చెరసాలలో వేసిన
సంఖ్యలో బిగించిన సంగము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయెను. సంగము ప్రార్థింపగా సంఖ్యలు విడిపోయెను. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, జ్ఞానించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. సింహాల పోనైనను సంతోషముగా వెళ్ళిరే, సింహాల పోనైనను సంతోషముగా వెళ్ళిరే, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. మోషే ప్రార్థించగా మన్నాను, అందరం పాడుతాం దేవుని బిడ్డలారా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనదే, ఎంతో బలమైనదే, ఎంతో బలమైనదే. నీ ప్రజల మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా రక్షించే నీ హస్తము, లోకమునకు పంపగా రక్షించే హస్తము. యెహోవా నీ నామం ఎంతో బలమైనదే, ఎంతో బలమైనదే, ఎంతో బలమైనదే, ఎంతో బలమైనదే. దేవుని అడుగుదాం. ప్రేమైన దేవుని బిడ్డల, నేనేం ప్రసంగం చేశాను, మీరేం విన్నారేమో. ప్రతి సమయంలో ప్రత్యేకంగా లోకంలో నెలకొన్న పరిస్థితులన్నీ దేవుడు తీసివేసినట్టుగా, దేవ మరొక మారు నీ ప్రేమ మా పాపాల కంటే గొప్పదయ్యా అని దేవుని అడుగుదాం. మాలో ఉన్న అంధకారము కంటే నీ వెలుగు గొప్పది నాయన అని దేవుని అడుగుదాం. మాలో ఉన్న అవిధేయత కంటే నీలో ఉన్న పరిశుద్ధత గొప్పది నాయన దేవుని అడుగుదాం. దేవా నీ అద్భుత కార్యం జరిగించు అని దేవుని అడుగుదాం.
ఒక్కమారు సంఘం ప్రార్థిస్తే చాలండి. సంఘం ప్రార్థిస్తే చాలు. సంఘముగా మనం దేవుని అడిగితే చాలు. దేవుని బిడ్డలారు, ఇంకా ఎంతోమంది బిడ్డలు, సేవకులు, విశ్వాసం, సంఘాన్ని పరిపాలించవలసిన సేవకులు, కాపరు ఈ పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు. దేవా, సంఘం ఒంటరిగా ఉండడానికి వీల్లేదు నాయన, దిక్కులేనిదిగా ఉండడానికి వీల్లేదని దేవుని అడుగుదాం. ఎంతోమంది విశ్వాసం దేవుని బిడ్డలు ప్రభుని అడుగుదాం. దేవుని బిడ్డలారు, మనస్ఫూర్తిగా ప్రభుని అడుగుదాం. ఈనాడు ఎందుకో మరి ఆయన మనల్ని సజీవులకులో చేర్చాడంటే, మందిరానికి నడిపించాడంటే, ఏదో నీ మీద దేవునికి ఆశ ఉంది. నువ్వు దేవుని అడగాలని, నువ్వు దేవుని ప్రాధేయపడాలని, వారి పక్షంగా నువ్వు మొరపెట్టాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధత మరి ఈ వైరస్ కంటే మిన్నగా ఉండునట్లుగా దేవుని అర్థిస్తాం. భయంగా దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం, దేవుని దగ్గరికి రాలేక భయంతో ఉండే పరిస్థితులు ఇవి వద్దు. దేవుని బిడ్డలారా, ఇవి వద్దు. దేవుని దగ్గరికి రావాలి. మనం పరిస్థితులని దేవుడు కలిగి చేయనట్లుగా. నమ్మదగిన తండ్రి, కృపామయుడ, మీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం. ఉదయకాలం నీ సన్నిధిలో ప్రభా, నువ్వు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి క్రీస్తునందు మీ దైవత్వాన్ని మాకు బయలుపరిచారు. నీ ప్రేమాన్ని, వెలుగు, నీ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రం. లోకంలో నెలకొన్న ప్రభా, ఈ పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా, సహాయం చేయండి. Lord, involved in the history of humanity once again. నీ స్వస్థత, నీ గొప్ప రక్షణ, నీ విమోచన ప్రజలకు దయచేయమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.